మా చిన్నన్నయ్య అయితే బెహ్రెయిన్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇదైతేని. వైజాగ్‌లో అయితే ఉంటారు మా పెద్దమ్మాళ్ళు. సో, ఇక్కడైతే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కి అయితే వెళ్ళాము. మా పెద్దమ్మాళ్ళు ఉండే ప్లేస్‌కి ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటది అంతే. అంతకు మించి ఎక్కువ ఉండదేమో. సో, ఇక్కడైతే మా మోక్షి ఇంకా బుడ్డోడు చాలా ఆడేసుకుంటున్నారు. 1 అవర్ ముందే అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల దానివల్ల లేట్ అయిపోతదని చెప్పేసి. ఇక్కడైతే ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు కదా! మా మోక్షి అయితే మాట్లాడతాను, ఫోటో అయితే తీసుకుంటానని అన్నారు. ఫోటో తీసుకోవడానికి ఎలో లేదంట. సో, అందుకని మా మోక్షితో అయితే మాట్లాడుతున్నారండి. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. చిన్నగా ఉన్నావు, ఇంత చదువుకుంటున్నావు అని అయితే అంటున్నారు. భయపడిపోయాడు మా మోక్షి అయితేని. సో, ఇక్కడైతే వాళ్ళ నాన్న అయితే ఆడిపిస్తున్నాడండి మా మోక్షిని. సో, ఇక్కడ మనము ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకొని వెళ్ళొచ్చంటండి లోపలికి. మామూలుగా అయితే మా అన్నయ్య వెళ్తున్నారు కదా! అలాగా ఎంతమందైనా వెళ్ళొచ్చంట. ఆ విషయం అయితే మాకు తెలీదండి. ఇద్దరే వెళ్ళలేమని చెప్పేసి మా తమ్ముడు ఇంకా మా బాబాయ్ అయితే వెళ్లారు. తర్వాత మా మోక్షి అయితే వెళ్ళాడు. మాకైతే చాలా అయితే ప్రాబ్లమ్ అయిపోయిందండి లోపలికి వెళ్ళటం కోసం. ఎలాగైతే ఆధార్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని, ఒరిజినల్ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ దాంతో అయితే లాగిన్ అవ్వి అప్పుడు టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము. మీ రిలేటివ్స్ అలా ఎవరైనా వెళ్తే కనుక ఒరిజినల్ ఆధార్ పట్టుకొని వెళ్ళండి. ఇంకా రిస్క్ ఏమి ఉండదు. మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది. మా తమ్ముడైతే చాలా ఈజీగా చేసాడండి ప్రాసెస్. ఎనీవే ఇంకా టైం ఎక్కువ పట్టినా హాఫ్ అన్ అవర్ ముందైతే వెళ్ళాము మేము అంతే. మా తమ్ముడైతే ఫస్టే వెళ్ళిపోయాడు. బోర్డింగ్ అయిపోయింది. ఇంక మా అన్నయ్య అయితే బాయ్ బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాడు. అంతే వీడియో. థాంక్యూ.